హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్కి, లంచ్ బాక్స్లో స్నాక్స్కి జంతికలు అయితే చాలా ఇష్టంగా తింటుంటారు కదండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనం మాట్లాడుకుంటూ కూడా కూర్చుంటే సరిపోతుంటుంది కదా. జంతికలు అలా పెట్టుకుంటే అవి క్రిస్పీగా, మనం బయట ఎలా అయితే తీసుకుంటే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి కదా. అది ఎలాగా ఏంటి అనేది చెప్తానండి, జాగ్రత్తగా వినండి. కేజీ వరిపిండి తీసుకుంటే అండి, దాంట్లోకి కొంచెం కేజీ వరిపిండికి మనం వేయాల్సింది ఏంటంటే పావు కేజీ కంటే తక్కువ శనగపిండి వేసుకోండి. శనగపిండి మరీ ఎక్కువైనా మెత్తగా వచ్చేస్తాయండి. అందుకని చెప్పి అలాగే శనగపిండి యాడ్ చేయకపోతే జంతికలు అనేవి చాలా చాలా గట్టిగా వచ్చేస్తాయి. అందుకని చెప్పి కొంచెం శనగపిండి వేసుకోండి. హాఫ్ కప్ శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. ఒక కేజీ వరిపిండికి హాఫ్ కప్ శనగపిండి వేసుకోండి. దీంట్లోకి కారం, వాము, కొంచెం ఉప్పు వేసి మిక్సీలో వేసేసుకొని అది కూడా కలిపేసుకోండి. కారం ఎందుకంటే కొంచెం టేస్టీగా ఉండడం కోసం. మనకు కారం ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేవచ్చు. కారం, ఉప్పు, వాము అయితే మాత్రం మిక్సీలో వేసుకోండి. దీంట్లోకి హాట్ వాటర్ కలపాలండి. అలాగే కొంచెం దీంట్లోకి చిటికెడు వంట సోడా వేసుకోండి. కొంచెం పొంగుతూ బాగా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే దీంట్లోకి మనం వేసుకోవాల్సిన చన్నీళ్ళు వేస్తాయండి. వాటర్ చన్నీళ్ళు కానీ వాడాము అంటే జంతికలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. మనం బయట తీసుకున్నట్టుగా క్రిస్పీగా అయితే ఉండవు. అందుకని చెప్పి ముందుగానే నీళ్ళు వేడి చేసుకొని ఆ వాటర్ని పక్కన పెట్టేసుకొని మనం పిండి అంతా రెడీ చేసుకునేటప్పుడు కొంచెం చల్లారుతాయి కదా. వేడిగానే ఉండాలని, నీళ్ళు చల్లారకూడదు. ఆ నీళ్ళని వేసుకుంటూ, కొంచెం నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం చల్లపిండి అలా వేసుకుంటూ కొంచెం కలుపుకుంటూ ఉండాలి. నీటిని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. పిండి మరీ జారుడుగా కాదు, అలాగని చెప్పి మరీ గట్టిగా కూడా కాదు. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం దాన్ని పిసుకుని కలుపుకుంటే పిండి బాగా కలుపుకుని చపాతీలు ఎలా అయితే కలుపుకుంటామో చపాతీ పిండికి అలాగే కలపాలి. కాకపోతే ఏంటంటే చపాతీ పిండి గట్టిగా కలుపుతాం, దీనికి మాత్రం మనం మెత్తగా కలపాలి. కొంచెం వాటర్ అయితే మాత్రం దీనికి ఎక్కువగానే పడుతుంది. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకొని మొత్తం పిండి అంతా కలిపేస్తే ఆరిపోతుంది అనుకుంటే సగంగా డివైడ్ చేసుకొని ఫస్ట్ సగం కలిపేసుకున్న తర్వాత మిగతా సగాన్ని కూడా సేమ్ ప్రాసెస్తో కలిపేసుకుంటే మనకు అయిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ కలిపేసాం కాబట్టి ఒక వాటర్ తోటే అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఆ వాటర్ని తర్వాత అయినా అడ్జస్ట్ చేసేవచ్చు. చూస్తున్నారు కదా, మనం వీడియో క్లిప్లో వాటర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే, ఎక్కువగా వేసుకుంటే మరి పిండి జారుడుగా అయిపోతుంది. ఇప్పుడైతే వాటర్ మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఆ విధంగా కలుపుకుంటే మనకు సరిపోతుంది. అలాగే కలుపుకోవాలి పిండి. అదిగోండి మీకు వీడియో క్లిప్లో చూపించాం కదా, అలా కలుపుకుంటేనే మనకి జంతికలు అనేవి సాఫ్ట్గా గుల్లగా వస్తాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. మీకు పిండి కలుపుకునేటప్పుడే జాగ్రత్తగా కలుపుకోండి. ఆయిల్ డీప్ ఫ్రై సరిపోయినట్టుగా వేసేసుకొని ప్యాన్లో స్టవ్ పెట్టేసుకోండి, స్టవ్ మీద. దీనికి ఇప్పుడు జంతికల గొట్టంలోకి ఉంటాయి కదండి మన దగ్గర, షేప్స్ అయినా ఉంటాయి, షేప్స్ పెట్టుకొని కూడా చేయొచ్చు. మా దగ్గర అయితే ఓల్డ్దే ఉంది కాబట్టి నేను ఒకటే షేప్ చేస్తున్నాను. అదిగోండి దాంట్లోకి ఉండ ఏంటంటే కొంచెం పెద్దగానే తీసుకోండి, కానీ రౌండ్గా కాకుండా దాన్ని కొంచెం స్తూపాకారంగా తీసుకుంటే కొంచెం పొడవుగా ఆ గొట్టంలో కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని రౌండ్గా చేస్తే మళ్ళీ జంతికల గొట్టం నిండా అవ్వటం ఏం అవ్వకుండా ఒక జారాయో ఒక ప్లేటో తీసుకొని మనం ఒక షేపు రౌండ్గా మనకి ఎంత కావాలనుకుంటే ఆ టైప్లో మనం ఎంత సైజ్ తీసుకోవాలనుకుంటున్నామో ఏంటో ఆ సైజ్ అంతా కూడా గొట్టంతో తిప్పేసి దాన్ని వేడిగా కాగుతున్న నూనెలో వేసేయండి. మరుగుతున్న నూనెలో అలా వేయగానే కొన్ని పైన విరుగుతూ ఉంటాయి, కానీ జంతికలు అయితే షేప్ వస్తుంది. మీకు నేను చూపిస్తాను చూడండి, మీరు తీసేటప్పుడే మీకు తెలుస్తుంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా కూడా వేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో మనం మాట్లాడుకుంటూ కూర్చున్నా ఏదైనా చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా తింటూ కూర్చుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి టీ టైంలో నలుగురు కూర్చున్నప్పుడు అలా ప్లేట్తో పెట్టుకున్న జంతికలు అయిపోతాయి. లంచ్ బాక్స్లో పిల్లలకి పెట్టినా సరే ఖాళీ అయిపోతుంది లంచ్ బాక్స్. ఎప్పుడు బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవే కాకుండా ఇంట్లో పెట్టేవి మనకి ఇవే కదండి ఎక్కువగా వేసే జంతికలని, చకోడీలు ఇవే కదా మనం వేసి పెడుతుంటే పిల్లలకి ఇంట్లో వేసుకున్న లెక్క వేరే వస్తుంది కదా. అలా వేసేసుకొని ఇప్పుడు దాన్ని కొంచెం తిప్పేసి, ఎందుకంటే మందంగా మనం వేస్తాం కదా, కొంచెం అవి పైన ఉన్నప్పుడు ఉడకవని చెప్పి ఒకసారి టర్నప్ చేసేయండి నూనెలోనే. అటు కూడా ఏదైనా మధ్యలో వేగంది ఉంటే అది కూడా వేగిపోతుంది. కాసేపు ఆగిన తర్వాత తీసేసి నూనెలో తీసేసుకొని మనం పక్కన ఏదైనా ప్లేట్ పెట్టుకుంటాం కదా, ఆ జల్లీలో పెట్టేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉన్నా ప్లేట్లోకి వచ్చేస్తుంది. అదిగోండి అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీ అయిన ఇంట్లోనే హెల్తీగా జంతికలు రెడీ చేసుకోవచ్చు.
మీకు ఈ రెసిపీ నచ్చిందా? ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చూసారు కదా, జంతిక ఎక్కడ విరక్కుంటే ఎలా వచ్చిందో షేప్ కూడా. మిగతా పిండి కూడా అంతేనండి, కలిపేసుకొని దాంట్లో జారాతో వేసేసుకొని ఒక చిన్న ప్లేట్ అయినా ఏదైనా పెట్టేసుకొని అంతా కూడా వేసేసుకున్న తర్వాత మన జంతికలన్నీ తీసేసుకొని ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటేని 1 month 2 months చాలా బాగుంటాయి. అసలు పాడవవి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు పిండి అయిపోయిన వెంటనే మళ్ళీ గొట్టంలో తీసేసుకోవడం, తడి చేసుకోవడం, పిండి కొంచెం దాంట్లో ఉన్న తీసేసుకొని జంతికలు గొట్టాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ అండి, పిండి తీసుకోవటం మళ్ళీ పెట్టేయడం. మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. అది మొత్తం పిండి అంతా దాంట్లోకి ఫిట్ చేసేసుకొని మళ్ళీ జంతికలు గొట్టం పైకి పెట్టుకొని అంతేనండి, షేప్ వేసేసుకోవడం. మనం ఆయిల్ అయితే మాత్రం వేడివేడిగా ఉన్నప్పుడే జంతికలు వేయాలండి. చల్లగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే వేగవయ్యి మధ్యలో ఉండిపోతాయి. అందుకని చెప్పి కొంచెం హై ఫ్లేమ్లోని వంట అంతా చేయాలి. మరీ ఎక్కువైపోతే లో టు మీడియం చేసుకుంటూ ఉండడం. మనం మీడియం టు హై ఫ్లేమ్లో అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా మీకు జంతికలు అయితే రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.